నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మాచవరం పాత పోస్ట్ ఆఫీస్ వద్ద నిర్మించిన నాగ నాంచారమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు అనంతరం నాగ నాంచారమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దయచేసి తీసుకొచ్చి వారికి అప్పచెప్పేసేయండి. దయచేసి గమనించాలి, మైక్ సెట్ వారిది బ్లూటూత్ బాక్స్ తీసుకెళ్లిపోయారండి. ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయండి. పెంచున్నారు వారిని, వారి కుటుంబాన్ని శ్రీ నాగనాచారం అమ్మవారు ఆయుధ శ్రీయాలించి సర్వదా కాపాడుగా ప్రార్థించు. అవి ఆడవాళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు చేతి తీయండి. అన్న సమాధాన కార్యక్రమం మహాప్రసాదం సేకరించి శ్రీ నాగనాచారం అమ్మవారి యొక్క దైవం చేసుకుని ఇంటి పాత్రలు ఆశిస్తున్నాను. అలాగే మన నరసింహ శర్మ గారు రోజు వరకు ఆయన మన ఆర్పేట సీఏగా కొండా యేసుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ రూరల్ సీఏగా ఉన్న యేసుబాబు ఆర్పేటకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన యేసుబాబు మర్యాద పూర్వకంగా ఎస్పీ గంగాధర్ను కలిశారు. ఆర్పేట పోలీస్ స్టేషన్లో యేసుబాబుకు సిబ్బంది స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలో ఏ దేవాలయానికి లేని విధంగా మొదటగా బందర్కోట కోదండ రామాలయంలో రాతి రాజగోపుర నిర్మాణం చేపట్టినట్టు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖా మంత్రి, ఆలయ ధర్మకర్త కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం బందర్కోట రామాలయంలో కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు రాతి రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంప్రదాయ సిద్ధంగా వేద పండితులు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అంగరంగ వైభవంగా మేళతాళాలతో కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు తరలివచ్చి ఈ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, నాయకులు గోపు సత్యనారాయణ, ఎండి ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, కుంచే నాని, లంకే నారాయణ ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, గణపిశెట్టి గోపాల్, కరెడ్ల సుశీల, లంకిశెట్టి నీరజ, బచ్చుల అనిల్ కుమార్, నాగరమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పెడన మండలం చేవేండ్రపాలెం గ్రామంలో జరిగింది. ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన లింగంపల్లి వెంకట దుర్గారావు 30 తన అత్తగారి ఊరైన మొవ్వ మండలం సురసానపల్లికి శనివారం సాయంత్రం మోటారు బైక్పై బయలుదేరాడు. మార్గ మధ్యంలోని చేవేండ్ర పాలెం మలుపు వద్ద బైక్ అదుపు తప్పి పంటబోదెలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకట దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వెతికారు. ఈ వెతుకులాటలో ఆదివారం ఉదయం వెంకట దుర్గారావు బంధువులకు పంటబోదెలో శవమై కనిపించాడు. సురసానపల్లిలోని అత్తవారి ఇంట్లో ఉన్న భార్యను చూసేందుకు బయలుదేరిన వెంకట దుర్గారావు ఈ ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతనికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 13 నెలల పాప ఉంది. భార్య కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణమాసం సందర్భంగా గ్రామదేవత పైడమ్మ తల్లికి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఆదివారం చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించారు. శ్రావణమాసంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు పైడమ్మ తల్లికి చలిమిడి, వడపప్పు, పానకంతో కూడిన నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆ ఆనవాయితీని అనుసరించి స్థానిక కాపుల వీధి నుంచి మహిళలు మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి పోతురాజు స్వామి, ముత్యాలమ్మ తల్లి ఆలయాల మీదుగా కొత్తపేటలోని పైడమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుని అక్కడ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చలిమిడి, వడపప్పు, పానకం నివేదించారు. దాసు వాయనందనరావు, మట్టా బాలాజీ, జన్యావుల లీలాకృష్ణ, తోట పైడేశ్వరరావు, వరుదు రామకృష్ణ, మాదాసు బాబురావు, మట్టా బాబురావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి చిన్నాకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా సేవారత్న జాతీయ అవార్డు. 4 దశాబ్దాలకు పైగా పేదలకు ఉత్తమ సేవలందించినందుకు గాను విశాఖపట్నంకు చెందిన ప్రతిభా క్రీడా సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ సభలో సేవా సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా చిన్నా ఈ అవార్డు అందుకున్నారు. స్లమ్ ఏరియాల్లో ఉండే ప్రజలకు వైద్యులు సేవలందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 34వ డివిజన్ నూరినగర్ దర్గా వద్ద ఆదివారం ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. దర్గా హజరతే యాకూబ్ ఆలిషా నజాముల్ ఆరిఫీ పేరిట నిర్వహించిన ఈ ఉచిత వైద్య సేవా శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, జనసేన నాయకుడు మాదివాడ రాము, మైనారిటీ నాయకుడు ఫిరోజ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ అజీం, గవర్నమెంట్ హాజీ ఖాలేషా, ఇబ్రహీం షేక్ జిలానీ, డాక్టర్ యూసుఫ్, ఆరిఫ్, బసర్, మాలిక్ తదితరులు సేవలందించారు. 7 ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధితులకు ఆదివారం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు కారుణ్య నియామకాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దళాయి శివరామప్రసాద్కు పబ్లిక్ హెల్త్ వర్కర్గా నియమించారు. దళాయి స్వర్ణలత మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీని 7 సంవత్సరాల అనంతరం భర్తీ చేశారు. కాగా ఎర్రంశెట్టి సత్యం మృతి చెందగా అతని కుమార్తె కనకదుర్గను పబ్లిక్ హెల్త్ వర్కర్గా నియమిస్తూ కారుణ్య నియామకం చేశారు. తాపీమేస్త్రిగా, రోల్డ్ వర్కర్గా జీవిస్తున్న కార్తికేయ, శ్రీవల్లి, శివశంకర్లకు కారుణ్య నియామకాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నంకు చెందిన నూతన సినీ నటుడు పరసు జయమణికంఠను మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు అభినందించారు. మంత్రి కొల్లు రవీంద్రను మణికంఠ, ఆమె తల్లి సత్యవాణి మంత్రిని కలిశారు. ఈ నెల 9న రిలీజైన కమిటీ కుర్రాళ్లు సినిమాలో మణికంఠ చిన్నోడిగా అభినయించాడు. నిహారిక ప్రొడ్యూసర్గా, యధు వంశీ డైరెక్టర్గా నిర్మించిన ఈ సినిమాలో మొదటిసారిగా మణికంఠ నటించాడు. 5 ఏళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న మణికంఠ హీరోగా, దర్శకుడిగా ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చలన చిత్రసీమకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్య ఆద్యుడని, కమలాకర కామేశ్వరరావు, సుత్తివేలు వంటి ప్రముఖులెందరో మచిలీపట్నంకు చెందిన వారేనన్నారు. కృషి చేస్తే చక్కగా రాణించలరన్నారు. 2 రోజులుగా మచిలీపట్నం సన్ స్టార్ స్కూల్లో నిర్వహిస్తున్న చదరంగం పోటీల్లో అండర్-13లో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళుతున్న ఎన్ నాగశుభశ్రీని ఆదివారం కొల్లు రవీంద్ర అభినందించారు. గిలకలదిండిలో మంత్రి కొల్లు రవీంద్రను బాల క్రీడాకారిణి నాగశుభశ్రీ కలిశారు. శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరుకానున్న శుభశ్రీను కొల్లు రవీంద్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుడు సాయికృష్ణ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.